Shubhodayam, welcome to morning session. Gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిని బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ యొక్క సేయింగ్స్లో ఉన్న అంతరార్థాన్ని, అందులో ఉన్న సీక్రెట్స్ని మెడిటేషన్ పరంగా మనం ఎంత డెప్త్కి వెళ్ళొచ్చు అనే అంశాలలో ఆయన వివరిస్తున్న విషయాలు అంతా కేవలం జీసస్ చెప్పిన విషయాలన్నీ కూడా మెడిటేషన్కి సంబంధించింది. అది కూడా ఇన్నర్ కింగ్డమ్, అంతర సామ్రాజ్యం, మన ఇన్నర్లో ఉన్న గొప్పతనం ఏంటి, దాన్ని ఏ విధంగా ఇంకా ఎంత డెప్త్కి వెళ్ళాలి అనే అంశాలు వారు మిస్ అయినవి మనకి తెలియజేస్తున్నారు ఓషో గారు. సో లెట్ us go to the topic. Kindly like this video and share this video to all my dear friends. సూత్రం ఏమంటే, ఆయన చెప్పినటువంటి 21 అంశాల్లో మనం ఒకటి చూసుకుంటున్నాం. ఒక నగరాన్ని ఎత్తైన పర్వతం మీద నిర్మించి పటిష్టం చేయాలి. అది పడిపోదు, అలాగే దాగి ఉండదు, అంతా ప్రపంచానికంతా కనపడుతుంది. అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమని చెప్పారంటే జీసస్, నేను చెప్పిన మాటల్ని మీరందరికీ చేర్చండి, ఇంటి కప్పుపైకి ఎక్కి అందరినీ చేర్చండి. అక్కడ ఒక దీపం వెలిగించి ముసుగులో పెట్టాం కదా, ఒక పొదచాటును దాయం కదా, అది కాబట్టి దీపాన్ని ఎక్కడ వెలిగించి ఎక్కడ పెట్టాలి? పూర్వం దీపాలు ఎలా వెలిగించి ఎత్తైన స్తంభం మీద పెడతారు అన్నమాట. అలా దీపాన్ని వెలిగించి ఎత్తైన స్తంభం మీద పెడితే స్ట్రీట్ లైట్ లాగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకి దారి కనపడుతుంది. ఈ పాయింట్ల మీద విశ్లేషణ గతంలో కొంత చెప్పుకున్నాం, ఇప్పుడు మరింత విస్తారంగా చెప్పుకుందాం ఈరోజు. మీరు ఒక యోగి ఎప్పుడైనా విచారంగా ఉంటుంది చూసారా? ఎందుకంటే అలా విచారంగా ఉంటే అతను యోగి కాడు. ఎందుకని అతను విచారంగా ఉండడు? యోగి సంతుష్టం సతతం యోగి. శ్రీకృష్ణ వారు చెప్పినట్టే సంతుష్టం సతతం యోగి, అన్ని వేళలా యోగి అనేవాడు సంతోషంగా ఉంటాడు.
ఎందుకని? అవేర్నెస్. దీనివలన అవేర్నెస్. యోగి అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. అంటే నీతో నువ్వు కలిసి ఉండటమే యోగము. నీతో నువ్వు కలిసి ఉండటమే. ఈ మెడిటేషన్ అంతా అదే కదా, ధ్యానం అంతా అదే కదా, ఏ యోగి చెప్పినా అదే కదా, ఏ ప్రవక్త చెప్పినా అదే. ఇన్నర్ జర్నీనే, మెడిటేషనే, ధ్యానం గురించే చెప్పారు. సరే, వారికి అర్థమైంది, వారికి వదిలేద్దాం. బికాజ్ అవేర్నెస్ విల్ గివ్ ఏ బ్లిస్ఫుల్నెస్, ఆనందము, ఆ బ్రహ్మానందము. ఆ అవేర్నెస్ వల్లనే ఆ యోగి సంతుష్టం సతతం యోగి, ఎప్పుడు బ్లిస్ఫుల్నెస్గా ఉంటాడు, బ్రహ్మానందంగా ఉంటాడు. ఇక్కడ ఆ అవేర్నెస్ నీకు ఏమిస్తుంది? మెడిటేషన్లో అవేర్నెస్ ఏమిస్తుంది? అవేర్నెస్ అనేది ఎందుకు చెప్పారు అంటే, డీప్ ఆఫర్ టు హిజ్ ఓల్ బీయింగ్. లోపల అణువణువు కూడా సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంది. అవేర్నెస్ ఇంకేమిస్తుంది? చిన్నపిల్లవాడి లెక్క. చిన్నపిల్లవాడు ఎప్పుడు కులుకుతూ ఉంటాడు, పిల్లలు ఎప్పుడు కులుకుతూ ఉంటారు, ఎంతో అలా చిన్నపిల్లవాడి లెక్కే, చైల్డ్ లైక్ అని వలే ఉంటారు. అయితే ఒక చిన్నపిల్లవాడే ఎలా పరిగెడతాడు? బటర్ఫ్లై వెంక పరిగెడుతూ ఉంటాడు. వాడికి ఇంత అది భలే ఉందే, రంగురంగుల్లో ఉందే అని ఆ యొక్క సీతాకోక చిలుక వెంట పడుతూ ఉంటాడు. యూ కెన్ ఎంజాయ్ సింపుల్ ఫుడ్. అంటే ఈ యోగి కూడా, ఈ సెయింట్ కూడా అలానే సింపుల్ ఫుడ్తో ఎంజాయ్ చేస్తాడు. ఈ కెన్ ఎంజాయ్ ఆర్డినరీ థింగ్స్ ఆఫ్ లైఫ్. సాధారణం జీవితం, సాధారణంగా ఉన్న జీవితంతోనే ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే ప్రతిదీ గిఫ్టే. జీవితంలో ప్రతి క్షణము, ప్రతి అణువణువు మనకు లభించేది ప్రతిదీ బహుమానమే. అది ఆ అవేర్నెస్ మనకి ఇచ్చేటువంటి గొప్ప పాయింట్ అన్నమాట. ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ గ్రేస్ ఫ్రమ్ ది గాడ్. కరుణ, అనుగ్రహము, ఆ దైవానుగ్రహం వలన లభించిందయ్యా నాకు, అంచేత కృతజ్ఞతలు చెప్తున్నాను ఆ దైవానికి నేను అని అంటాడు. ప్రతి క్షణము నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అంటాడు. ఆఖరికి నా శ్వాసకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. శ్వాస నాది అంటే ఆయనకు లేదు కదా, సొంతమేం కాదు, కానీ దానికి కూడా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. బికాజ్ ఆఫ్ గాడ్. ఊపిరిలో దేవుడు ఉన్నాడయ్యా, ఆ దేవుడే ఆడిస్తున్నాడు. చూసారా ఎలా ఉందో? ఇది నథింగ్ బట్ మెడిటేషన్. ఆ యోగి ఏ విధంగా అంటే ఎంజాయ్ ఎవ్రీ బ్రీతింగ్, ఎంజాయ్ హిజ్ బ్రీతింగ్, ఎంజాయ్ హిజ్ బ్రీతింగ్, సింపుల్ బ్రీతింగ్. ఆహా, అందుకోసమే శ్వాస లేనే కా సమయ ఔరు బడావో. శ్వాస తీసుకునే సమయాన్ని శ్యామశరణ లాహరి మహాశయులు వారు ఏం చెప్పారు? శ్వాస తీసుకునే సమయాన్ని కొంచెం నెమ్మదిగా, స్లోగా, ఔరు బడావో అంటే సుదీర్ఘమైన శ్వాస, శ్వాస లోపలికి తీసుకునేది ఔరు బడావో. అప్పుడు ఏం తెలుస్తుంది? ఈజ్ బ్రీతింగ్, సింపుల్ బ్రీతింగ్. ఇది ఎంత ఆనందమో చూడండి, ఎలా ఉంటుందో. ఎంత అద్భుతమైన విషయాలు. ఆయన చెప్పింది వేరే, ఈయన చెప్పింది వేరే ఏం లేదు, ఉన్నదొక్కటే సత్యము. సత్యం తెలిసేది కేవలం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్సే కాదు, ధ్యానంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. యోగానంద పరమహంస, మరి యుక్తేశ్వరగిరి, మహావతార బాబాజీ, వాళ్ళంతా ఇదే కదా చెప్పేది. చూడండి ఇక్కడ మరి శ్యామశరణ హరి గారు అంతా ఒకటే ఇది కదా. నెక్స్ట్ ఇంకేంటి? ఎంతో పీక్ స్థాయికి వెళ్ళిపోవడం అనమాట. సో ఇఫ్ మరి అలా ఎవ్రీ బ్రీతింగ్ చాలా సింపుల్ బ్రీతింగ్, అంత ఎంజాయ్గా ఉంటే, మరి అంత శ్వాస ఆడుతున్నప్పుడే ఆ ఎంజాయ్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, దొరికిన ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటే, మరి ఆ వ్యక్తి ఏ విధంగా విచారంగా ఉంటాడు, దిగులుగా ఉంటాడు, ఉండడు.
అలా ఉంటే ఏదో సంథింగ్ రాంగ్ అనేది లేదు, అవేర్నెస్లో ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఒకవేళ వాడు విచారంగా ఉన్నాడంటే ఇంకా చీకటిలోనే ఉన్నాడు, ఎన్లైటన్ కాలేదు అని అర్థం అనమాట. సో ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్లో ఈ ప్రపంచంలో ఇంకా సెయింట్ సంగతి పక్కకు పెట్టి ఈ ప్రపంచంలో మన సంగతి చెప్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే వాట్సో ఎవర్ యు ఆర్ అచీవ్, నువ్వు ఏదైతే సంపాదించావో ఏదైతే సాధించావో ఈ ప్రపంచంలో అన్నీ పోతాయి. బాగుంది. కానీ నువ్వు ధ్యానంలో నీ లోపల నువ్వు సంపాదించుకున్నది ఏది పోదు ఇన్నర్ వరల్డ్లో. వాట్స్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్, యూ అచీవ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఫర్ ఎవర్. అదే ఫర్ ఎవర్ ఎట్లన్నారు, ఎప్పటికీ నీ వద్దనే ఉంటుంది. అందుకోసమే అనుభవమే జ్ఞానం కదా, సహనమే ప్రగతి, సమయమే సాధన. ధ్యానానికి సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఆ అనుభవం నీ నుంచి వేరు చేయలేదు. అనేక జన్మల నుంచి వస్తున్న అనుభవ సారంతోనే ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా పుట్టిన ఆ పూర్వానుభవము నీకు బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏమైంది, నువ్వు ఆఖరికి మరణించిన నీ అనుభవాన్ని, నీ జ్ఞానాన్ని, నీ ఇన్నర్ వరల్డ్ యొక్క అనుభవాన్ని ఎవరు తీసేయలేరు. ఆ మరణం తీసివేయలేరు. ఇట్ కెనాట్ బి టేకెన్ అవే. అది ఆ మరణం నీ నుంచి వేరు చేయలేదు. నోయింగ్ కెనాట్ గో బ్యాక్. విషయం తెలిసిన తర్వాత ఇంకేం వెనక్కి లేదు. ఒకసారి సాధించావు నీ లోపల, ఇది నువ్వు నీ ఇన్నర్లో నువ్వు సాధించావు, ఆ అద్భుతాన్ని సాధించావు, అది నీలో భాగమైపోతుంది, నీ సొంతమైపోతుంది. ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం నీ సొంతమైపోతుంది. అదేదో ఒక వస్తువు నేను సంపాదించాను, నేను కూడబెట్టాను అనే రకం కాదు. ఎందుకంటే ఇది నీ ఉనికి, నిన్ను సంపాదించుకున్నావయ్యా, నిన్ను నువ్వు కనుగొన్నావు, నిన్ను సంపాదించుకున్నావు, నీపై నువ్వు విజయం సాధించావు. అది అక్కడ నా పాయింట్. సో అక్కడ ఒకసారి ఇట్ బికమ్స్ యువర్ బీయింగ్ అండ్ యూ కెన్ నాట్ అన్నో. నీకు విదితం కానిది ఏమీ లేదు. ఇంకా అవిదితం కాదు, ఇంకా విదితమే, అంతా విదితమే. అన్నోన్ రియాలిటీ కాదు, నోన్ రియాలిటీ అయిపోతుంది. అవిదిత యథార్థం కాదు, విదిత యథార్థమైపోతుంది. అది అక్కడ నా పాయింట్. సో ఒక్కసారి నీ కథ నువ్వు తెలుసుకుంటే నీకు మరణం లేని మీరు అయిపోతారు. అంటే డెత్లెస్ అయిపోతారు. మరణమే లేదు మీకు. ఆ విషయం మీ అంతర సామ్రాజ్యంలో మిమ్మల్ని మీరు కనుగొని అంటే మీకు ఆ లోపల ఉన్న మీకు మరణమే లేదు. మరి మీకు ఒకసారి తెలిసిన తర్వాత ఇంకా తెలియకపోవడం ఉంది. మరణమే లేదు అన్న సంగతి తెలిసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి తెలిసిన తర్వాత అది తెలియకుండా పోదు. ఒకసారి తెలిసిన తర్వాత ఇంకా తెలిసింది వన్స్ నోన్, ఇంకా అన్నోన్ ఎలా అవుతుంది? వన్స్ నోన్ ఇంకా అన్నోన్ ఎలా అవుతుంది? ఒకసారి తెలిసిన తర్వాత తెలియకుండా ఎలా అవుతుంది? నువ్వు నేర్చుకున్నావోయ్, ఆ మరణం లేని స్థితిని నువ్వు నేర్చుకున్నావోయ్ అని అక్కడ చెప్తున్నాను అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే సరైన జ్ఞానం. ఒకసారి నేర్చుకున్న తర్వాత నేను మర్చిపోయాను అనేది లేదు, మరుపు రాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ జ్ఞానం మరుపురాని జ్ఞానం, మరువలేని జ్ఞానం. దట్ విచ్ యూ కెన్ ఫర్గెట్ ఇట్ జస్ట్ ఎ మెమరీ, నాట్ నాలెడ్జ్. నీ జ్ఞాపకం అంటే నీ జ్ఞాపకం ఏమైనా పోతుందేమో కానీ నీ జ్ఞానం, అనుభవపూర్వకమైన జ్ఞానం మాత్రం పోదు. అనుభవపూర్వకమైన జ్ఞానం మాత్రం పోదు. అది ఎక్కడున్న విషయం. వాడికి మెమరీ లాస్. వాడు ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఏదో అయ్యింది, వాడికి ఏం తెలియదు. కానీ వాడికి అనుభవం ఉంది. ఆ అనుభవపూర్వకమైన జ్ఞానంతో పనులు చేసేస్తూ ఉంటాడు. నీకు మెమరీ లాస్ అయితే అయి ఉండొచ్చు, కానీ నీ అనుభవాన్ని అది లాస్ కాదు. నీ అనుభవపూర్వకమైన జ్ఞానం లాస్ కాదు.
చూసారా, ఇలా ఉంటుంది. అందుకోసము ఒక ఒక నగరాన్ని ఎత్తైన పర్వతం మీద నిర్మిస్తే, దాన్ని పటిష్టపరిస్తే, చూడండి, పటిష్టపరిస్తే, బలపరచాలి దాన్ని, బలపరిస్తే అది పడిపోదు. అది ఆ నగరాన్ని మరి ఎక్కడో దాచిపెట్టిబడి ఉండదు, అంతా కనపడుతుంది. ఏ విధంగా దీపాన్ని వెలిగించి అంతా కనపడేలాగా చేయాలో. సో వాట్స్ ఎవర్ యూ హ్యావ్ హియర్డ్, ఇంకేమన్నాడు, నువ్వు ఏదైతే విన్నావో, ఇందుకోసమే కదా పితామహ బద్రీ మనం చెప్పారు, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, మనం నేర్చుకున్న ధ్యానాన్ని అందరికీ చెప్పండి, వెలుగెత్తి చెప్పండి. ఆ బుద్ధుడు కూడా అదే కదా చేసింది. సో వాట్స్ ఎవర్ యూ హ్యావ్ హియర్డ్, గో అండ్ షౌట్ ఇట్ ఫ్రమ్ ది హౌస్ టాప్. మరి ఎంత అద్భుతాలో రామానుజాచార్యుల వారు అలా పైకి ఎక్కి ఏమి శిఖరం మీద ఎక్కి, ఆలయ శిఖరం మీద ఎక్కి అందరికీ మంత్రం చెప్పినట్టుగా అందరికీ చెప్పండి. సో వేర్ నో వన్ లైట్ ఏ ల్యాంప్ అండ్ పుట్స్ ఇట్ అండర్ ద బుషెస్, అంటే దీపాన్ని వెలిగించి దాచిపెట్టి ఉండలేము. అలాగే జీసస్ ఏమన్నారు, గో అండ్ టెల్ టు గుడ్ న్యూస్, సువార్త చెప్పండి అందరికీ. గుడ్ న్యూస్ అంటే మంచి మాటలు, ఆ మంచి మాటలు, మంచి వార్తలు చెప్పండి అందరికీ. గో అండ్ టెల్ దట్ అన్నోన్ హ్యాజ్ ఎంటర్డ్, తెలియనివాడు వచ్చాడు, ఈ తెలియని వాడు తెలుసుకునేలాగా వచ్చాడు. ఇంతవరకు తెలియలేదు వాడెవడో, కానీ ఎలా నువ్వెవరో నీకు తెలియలేదు, ఆ లోపల ఉన్నవాడు వచ్చాడు. గో అండ్ దట్ ఇన్ యువర్ రొటీన్ వరల్డ్ ద మిస్టీరియస్ హ్యాజ్ ఎంటర్డ్. చూసారా, రహస్యము నీ లోపల ఉన్న రహస్యం, నీ లోపల ఉన్నది, నిన్ను నువ్వు తెలుసుకునేది. ఇక్కడ స్థూలమైన మీనింగ్ తెలుసుకోవద్దు. అంటే ఒక మాస్టర్ వచ్చాడు అని చెప్పేసి మనం అందరికీ ఎలా ప్రచారం చేస్తామో అలా చేయండి అని. అవి ఉన్నప్పుడు చెప్పాను, గో అండ్ టెల్ ఇట్ ఫ్రమ్ ది హౌస్ టాప్. ఎందుకంటే ప్రజలందరికీ వినపడాలి, అప్పుడు వచ్చి తెలుసుకుంటారు, సత్యాన్ని తెలుసుకుంటారు, బెనిఫిట్ పొందుతారు. మీరు సిగ్గుపడకుండా అందరికీ చెప్పండి, బెనిఫిట్ పొందేలాగా చెప్పండి అని. ఇది చాలా కష్టమైపోయింది. ఎందుకనంటే ఆయన మాటలన్నీ కూడా చాలామందికి కష్టపెట్టినాయి. సత్యవాక్కులు ఎప్పుడూ కష్టంగానే ఉంటాయి, మరి కష్టపెట్టినాయి. ఎందుకంటే ఆయన ఆ డీప్ ప్రాబ్లమ్ అబౌట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆయన మాటలు చెప్పాలంటే కష్టమైపోయినాయి, అందరికీ చెప్పలేకపోయారు ఆ శిష్యులకి. ఎందుకంటే ఆయన మాట్లాడేదేమో ఒకటి, ఆయన దేవుని పుత్రుడిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఓకే, దేవుడి పుత్రుడి గురించి మాట్లాడినా కూడా అలా ఎద్దివే చేసిన విషయాలు ఉన్నాయి. అదేమిటి, ఆయన దేవుడి పుత్రుడు ఏమిటి, ఇలా ఏమిటి, అలా ఏంటి, జీసస్ సన్ ఆఫ్ గాడ్ ఏమిటి అని. వీరికేమో టైం తక్కువ ఉంటుంది. టైం తక్కువ ఉండేసరికి తొందరగా చెప్పేయాలి. అనీజీనెస్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి అనీజీగా ఉంది, అది వినేవాళ్ళకి కూడా అనీజీగా ఉంది. ఆయన దేవుడి పుత్రుడు ఏంటి అని. మాతోని ఆడుకున్నవాడు దేవుడి పుత్రుడు ఎలా అయ్యాడు. అలాగే బుద్ధుడి విషయం కూడా అలాగే అనీజీనెస్ అయిపోయింది. రివెంజ్ తీసుకోవాల్సి వచ్చింది అందరం మీద. అలాగే సోక్రటీస్ మీద కూడా పాయిజన్ ఇచ్చేశారు అందరినీ. ఆయన వారి తప్పులు వారి చేతే చెప్పిస్తున్నాడు ఆ సోక్రటీస్. అరే బాబు, నువ్వేంట్రా, నువ్వు ఎందుకు వచ్చావంటే, ఏమి తెలియకుండా జీవించేస్తున్నావు, ఎందుకు పుట్టావో తెలియదు, ఎక్కడ పోతున్నావో తెలియదు, ఏమవుతావో తెలియదు. ఆ ప్రశ్నించేసరికి అనీజీనెస్ వచ్చేసింది. బాబు వీడి పీడ వదిలించుకోవాలరా బాబు అని పాయిజన్ ఇచ్చి చంపేంత స్థితికి అక్కడ వెళ్ళారు. వేశారు, అది తీసేసుకున్నాడే. ఆయన తప్పించుకోవచ్చు, అఫ్కోర్స్ ఎవరు తప్పించుకున్నారు. ఇంకా ఇక్కడ సోక్రటీస్ మాత్రం తప్పించుకోలేదు, ఎదుర్కోవడమే కాదు, ఆ మరణం ఏంటో తెలుసుకున్నాడు. ఈయనంటే ఈ ఫ్రిక్షన్ మెథడ్, జీసస్ ఫ్రిక్షన్ మెథడ్లో ఉన్నారు అనే విషయాన్ని మనకు ఆల్రెడీ చెప్పారు.
ఓకే, నెక్స్ట్ పాయింట్ కదా. జీసస్ కానీ బుద్ధ కానీ చాలా టెన్షన్లో ఉన్నారు, వెరీ గ్రేట్. టైం లేదు అక్కడ. ఎందుకంటే మనము ఆ ఎన్నాళ్ళు చీకట్లో బతుకు మగ్గిపోతూ ఉంటాం. చీకట్లో ఎన్నాళ్ళు ఉంటాం, వెలుగుతున్న వైపుకి రావాలి కదా. ఎన్నాళ్ళు అది ఇది అని చెప్పి ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి చీకట్లో మగ్గుతాం, బయటికి వచ్చేయాలి కదా. సో ఇంకా ఏం చెప్పారంటే ఒక విచిత్రమైన విషయం, ఈ ప్రపంచాన్నంతా ఈ ప్రపంచం అంతా కూడా ఒక వారధి. ఈ ప్రపంచంలో వచ్చాము, ఈ వారధి దాటి ఆవలికి వెళ్ళాలి కదా. ఈ వారధి అంటే ఏమిటి? ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళాలి. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళటం, ఇది బ్రిడ్జి బాబు. ఈ బ్రిడ్జి మీ సొంతం కాదు, ఇల్లు నిర్మించుకుంటున్నారు ఇక్కడ. ఇది కాదు ఇది ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి. ఇక్కడేదో నిర్మించుకుంటున్నారు, ఇదేదో సొంతం అనుకుంటున్నారు. దాటండి అయ్యా, ఈ బ్రిడ్జి దాటండి అని. బట్ డోంట్ స్టాప్ ఆన్ ఇట్. అక్కడ నిలబడిపోతే ఆవల ఒడ్డుకి ఎప్పుడు వెళ్తాము అని. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉంటే ఆవల ఒడ్డుకి ఎట్లా వెళ్తాము? ధ్యానం చేయకపోతే ఆవల ఒడ్డుకి ఎలా వెళ్తాము? ఇదే నేను అని నువ్వు అనుకుంటూ ఉండిపోతావు, ఇక్కడే ఉండిపోతావు. మళ్ళీ వస్తూ ఉంటావు, పోతూ ఉంటావు, మళ్ళీ వస్తూ ఉంటావు, చేసిన పని మళ్ళీ చేస్తూనే ఉంటావు, కొట్టిన పిండినే కొడుతూ ఉంటావు. ఎన్నాళ్ళు ఉంటావు? ఆవల ఒడ్డుకి ఉంది కదా అని. ఇది బ్రిడ్జి బాబు అని చెప్తున్నాను. కానీ ఆయన డీప్ మీనింగ్ గురించి వారికి అవగాహన కాలం. జీసస్ చెప్పిన మాటలు అవగాహన చేసుకోలేదు. బికాజ్ జీసస్ ఆర్ పీపుల్ లైక్ జీసస్ నెవర్ యూజ్ ఎ సింగిల్ వర్డ్ వితౌట్ డీప్ మీనింగ్. ఎడాపడా పదాలు వాడరు. ఎంతో ఒక యోగి అనేవాడు మాట్లాడితే దాని ఒక మాటకి ఎంతో అర్థం ఉంటుంది, ఎంతో డెప్త్ మీనింగ్ ఉంటుంది, ఒక గురువు చెప్పిన మాట. సో ఇట్స్ ఏ బ్రిడ్జ్ బికాస్ ఇట్స్ ఆన్ ఏ రివర్. అదేంటండి ప్రపంచం అంటే? ప్రపంచం అంతా కాలం మీద ఆధారపడింది. కాలం ఏంటి? ఒక ప్రవాహం. టైం అంటే కాలం రోజులు అయిపోతున్నాయి కదా, 24 అయిపోతుంది కదా, మరి 25 వచ్చేసి. కాలం అంటే ఏంటి? ఒక ప్రవాహం. అంటే ఏంటి ప్రవాహం? అంటే నది. నది అంటే ఈ ప్రపంచం అంతా ఈ బ్రిడ్జి. సో దీన్ని దాటి ఆవల వెళ్ళవయ్యా, ఇక్కడే ఎందుకుంటావు? ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఇదో టైమ్ ఈజ్ ఈక్వల్ టు రివర్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు రివర్. ఇది ఆయన చెప్తూనే ఉన్నాడు. జీసస్ మొత్తం మొత్తం ఆ నగరం అంతా తిరిగి అందరిని హ్యామర్ కొడుతున్నాడు, నెత్తి మీద కొడుతున్నాడు, టాపా 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 అని హ్యామరింగ్ చేస్తున్నాడు. గో ఆన్ ఇన్సిస్టింగ్ అండ్ హ్యామరింగ్ యూ విల్ బికమ్. అప్పుడు ఏమైంది? నిన్ను అలా కొట్టేస్తుంటే కోపం వచ్చేసి. సో హెన్స్ హీ వాస్ క్రూసిఫైడ్. అందుచేత జీసస్ని లాభం లేదు, చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అని చెప్పేసి, ఏదో మా జీవితం ఏదో మేము బతుకుతున్నాం కదా, మమ్మల్ని బతకనివ్వకుండా ఈయన ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తున్నాడు అని ఆయన సిలువ ఎక్కించేసారు. మరీ ట్రబుల్ అయిపోయింది. ఇంకా ట్రబుల్స్ పెంచేసుకున్నారు. ఆ సువార్తని అలాగే ఇది బ్రిడ్జిరా బాబు, ఇది కాలం లేదు, టైం లేదు, అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పినా వినలేదు. సోక్రటీస్ అలాగే జరిగింది. ఆయన ఏం చెప్పాడు? ఏం చేస్తున్నాడు అన్నాడు. అదే ఏందాడు అనుకున్నాడు, ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని. ఎందుకంటే ఈ రివర్ బ్రిడ్జ్ ఇదేమో ప్రపంచం అంతా ఒక నదిలాగా సాగిపోతుంది, కాలగమనం అంతే. బ్రిడ్జ్ దాని మీద నువ్వు కట్టుకుంటున్న ఉపయోగం ఏముంది? సీక్ ద ఎటర్నల్ ట్రూత్. ఏం కావాలి? సత్యమేమో తెలుసుకోవాలి, శాశ్వతమైన సత్యం కావాలి, నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి. అది కదా చెప్పేది. అలాగే కానీ ఏమైంది? అందరూ ఆ చీకటిలోనే మగ్గిపోవటం అలవాటైపోయి ఇజ్ ఏ వ్యాలీ. ఎప్పుడు ఆ వ్యాలీలో అలాగే జరుగుతుంది. అంచేత ఇదంతా న్యూసెన్స్ చేస్తున్నాడు అని ఆ సోక్రటీస్కి పాయిజన్ ఇచ్చారు, ఆ జీసస్కి ఏమో క్రూసిఫై చేశారు, అంటే సిలువ ఎక్కించారు. ఇలాగే జరుగుతుంది. ఒక విచిత్రమైనటువంటి ఒక లోయ ఉందట. ఆ లోయలో అందరూ గుడ్డివాళ్ళే.
తనను తాను తెలుసుకోని వాళ్ళందరూ గుడ్డివాళ్ళే. ఇదంతా కూడా కేవలం కథ కింద పారాబుల్ కింద తీసుకోకూడదు. ఏదో కల్పన కథ ఏదో చెప్పారులే అనే దానికి కాదు. తనను తాను తెలియనివాడు గుడ్డివాడి కింద లెక్క. ఇక్కడ సరే ఈ గుడ్డివాడి సంగతి ఏమైనా చూద్దాం. ఒక వ్యాలీలో అందరూ గుడ్డివాడే ఉన్నారు. అరే వాళ్ళు ఏమనుకున్నారు, మేము అసలు వాళ్ళు గుడ్డితనం అంటే ఏంటో తెలియదు. మొత్తం అందరూ అందులే, టోటల్ అందులు. ఇంకా వాళ్ళ పని నడిచిపోతాం. అయితే వారికి తెలియదు, వారి గుడ్డితనం వారికి తెలియదు. అలాగే నీ సంగతి నీకు తెలియకపోవడమే గుడ్డితనం సంగతి నీకు తెలియదు. ప్రత్యామాపతి వచ్చి చెప్పేదాకా, ఓ గురువు వచ్చి చెప్పేదాకా. ఇక్కడ జీసస్ వచ్చి చెప్పిన వచ్చి చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు. ఒరే మీరు గుడివారుగా ఉన్నారా అని. ఇక్కడ ఏమవుతుంది, దే నెవర్ నో ఇట్. వాళ్ళు బ్లైండ్ పీపుల్ అయినా నెవర్ నో ఇట్, తెలియలేదు. ఓ మనిషి వచ్చాడు, మీరు పిచ్చివాళ్ళలాగా ఉన్నారు, మీరు గుడ్డివాడు, మీరు గుడ్డివాళ్ళే లాగా కాదు, గుడ్డివాళ్ళే, మీరు గుడ్డివాళ్ళే, పిచ్చివాళ్ళే అని అన్నాడు. వెంటనే ఒక యాంగ్జైటీ మొదలైంది. అదేంటి, మాకు కొన్ని విషయాలు తెలియదా, ఇలా చెప్తున్నాడే, మేము గుడ్డివాళ్ళమా? యాంగ్జైటీ మొదలైంది. అందుకోసం ఏమన్నా జీసస్ ఏం చెప్పాడు, ఒరే పోయి ఇంటి కప్పు మీద కూర్చుంటే అరవంటరా, చెప్పండిరా అని. ఎందుకంటే వారు వినపడదు, మీరు చిన్నగా చెప్తే వినపడదు, గట్టిగా అరవండి, గట్టిగా అరిచి చెప్పండి. దే డోంట్ హియర్, దే డోంట్ వాంట్ టు హియర్. అది వాళ్ళు వినరు, వినడానికి ఇష్టపడరు. ఒక గురువు చెప్పిన సత్యవాక్కుల్ని తీసుకోవడానికి ఎవ్వరూ వినడానికి ఇష్టపడరు. ఓ బుధుడు చెప్పిన వాకుని భారతదేశం మీద మొత్తం ఏషియా అంతా అయింది. ఏషియా అంతటికి లైట్ అయింది, కానీ భారతదేశంకి అది ఆ వెలుతురు తీసుకోలేదు. ఎందుకంటే ఆ దీపపు చిమ్నీ కింద ఉన్న చీకటిలోనే ఉండిపోయారు. ఈవెన్ వెన్ దే లిసన్ దే ఆర్ నాట్ హియరింగ్. విన్నా కూడా తెలీదు, తెలియదు ఏమిటి, దశావతారాల్లో ఒక అవతారం అని చెప్తారు. దే ఆర్ సమ్ వేర్ ఎల్స్. వింటారు, చెవులకు వినపడుతూనే ఉంటాయి, కానీ వారి మనసు మరో చోటు ఉంటుంది. మనసు మరో చోటు ఉందనుకోండి, పరధ్యానంగా ఉంటారు. పరధ్యానంగా ఉన్నవాడు వినపడుతుందా మనం ఏం చెప్పినా? వినపడదు. ఈవెన్ వెన్ దే నాట్ అంటే అని తలకాయ ఊపినా, బోరు కొట్టి ఊపుతున్నారు, తలకాయ బోరు కొట్టి తలకాయ ఊపుతున్నారు అంతే. వారు సహించిన వారు సత్యాన్ని ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే సత్యం మీద ప్రీతి ఉండాలి. సీకర్ అంటే సత్యాన్వేషి, ఆ సత్యం మీద అమితమైన ఇష్టం, సత్యం తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస, అదనమాట. తీవ్రమైన జిజ్ఞాస ఉన్నవాడే ఆ యొక్క ముముక్షువు. ఆ స్థాయికి వారు చేరలేదు. ఎందుకంటే నిజము నిష్ఠూరంలాగా ఉంటుంది, నిజము నిప్పులాగా ఉంటుంది. నిష్ఠూరపడతారు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఒరే మీరు గుడ్డివాడరా, మిమ్మల్ని మీరు తెలుసుకోకపోతే అది గుడ్డితనవరా, అవేర్నెస్ ఉండాలరా, ధ్యానం చేయాలరా, అప్పుడు ఆ కన్ను వస్తుందిరా, చూసే కన్ను వస్తుందిరా. ఎవరు చచ్చిపోలేదురా, అందరూ ఇక్కడే, అందరినీ చూడగలిగే కన్ను వస్తుందిరా, మూడో కన్ను వస్తుందిరా అని. ఆ కంటితో నువ్వు చూడగలవురా, దానికి స్పెషల్ కన్ను కావాలరా పోయిన వాడిని చూడాలంటే. ఎన్నో చెప్తారు ఆ బాబు. అంతేలే, మనకేం మంది కాదులే, వాళ్ళకి వచ్చి నీళ్ళే మనకేం చేస్తాం అన్నట్టుగా తయారైపోతారు. జీవితం అంతా ఈ అబద్ధాలతో సరిపోయింది. ఈ జీవితం అంతా అబద్ధాలతో సరిపోయింది. జీసస్ ఏమన్నారు, చెప్పండిరా, వచ్చిన విషయం చెప్పండి అందరికీ. ఒక మాస్టర్ వచ్చారు, ఆ గురువు వచ్చాడు, చెప్తున్నాడు వినండి అని అందరికీ చెప్పండి. ఇంటికి అప్ప మీదకి వెళ్ళండి, సిగ్గుపడకండి, భయపడకండి, లైట్ వెలిగించండి, దాచి పెట్టకండి అని. ఇది సమస్య. ఆ గురువు ఆ శిష్యులకు చెప్తున్నాడు, నువ్వు ఇలా చేయండి నాయనా అని. ఆ బుద్ధుడికి ఎవరికి వచ్చింది ఈ సమస్య? ఇదే సమస్య ఆ బుద్ధుడికి వచ్చింది, మహావీడికి వచ్చింది, లావోర్జుకి వచ్చింది, జీసస్కి వచ్చింది, మహమ్మద్కి వచ్చింది, జరాతృష్ణకి వచ్చింది. అందరు గురువులు ఇదే సమస్య ఎదుర్కొన్నారు.
ఆల్వేస్ హ్యావ్ ఇన్సిస్ట్ కంటిన్యూస్లీ. అందరికీ బలవంతం చేస్తున్నాడు, ఉండిరా, పోయి చెప్పండి రా, గో అంటే అదర్స్. అవకాశం వచ్చింది ఇప్పుడు. దీపం ఉండగానే విలేజగా పెట్టుకోవాలి. ఆ దీపం, ఆ గురువు అనే దీపం వెలిగిస్తున్నాడు. గురువు మన అంధకారాన్ని, చీకటిని తొలగిస్తున్నాడు. జ్ఞానం అనే కాటుగా పెడుతున్నాడు. మన కళ్ళు తెరిపిస్తున్నాడు. అవకాశం వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ రమ్మంటే రాదు. ఎందుకంటే జీసస్ ఇంకా ఫిజికల్ బాడీలో ఎంతసేపు ఉంటాడు? ఉండడు. ఎప్పటికీ ఉంటాడా ఏమిటి ఆ జీసస్ ఉండరు, ఎవరు ఉండరు. కానీ ఆ ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు, ఆయన సశరీరంగా ఉన్నప్పుడు ఎవరు గుర్తించలేదు. ఎందుకంటే అది ఆయన లేనప్పుడు, ఆయన ఉన్నప్పుడే గుర్తించలేదు అన్నప్పుడు, లేనప్పుడు లేని వాడిని చూసి కన్ను వచ్చిందా? రాలేదు కదా. లేదు. ఇంకెప్పుడు ఎట్ట గుర్తుపెడతారు? రాలేదు. ఎందుకంటే భౌతికంగా ఉన్నదే నీకు నీకు గ్రహింపులోకి రాలేకపోయినప్పుడు, మరి అది భౌతికంగా డిజపేర్ అయిపోయినప్పుడు, విశ్వమే తానైపోయినప్పుడు, పితామహాపతి విశ్వమే తానైపోయాడు, విశ్వమంతా వ్యాపించిపోయినా, అలాంటి వాడికి నువ్వు ఎలా కనిపెడతావు? అది అక్కడ ఓన్లీ రేర్లీ డస్ సమ్ వన్ బికమ్ ఎన్లైటెడ్. మనుష్యానాం సహస్రేషు కచ్చతి అతిథి యతతి సిద్ధయే తథామపి సిద్ధానాం కచ్చిత్ మాం వీతి తత్వతః అని కృష్ణుడు చెప్పిన శ్లోకమే ఇక్కడ వర్తిస్తుంది. ఎందుకంటే వెరీ రేర్ ఎన్లైటెన్ వాడు, వెరీ రేర్. ఇప్పుడు ఎవడికో ఒకటికి సంభవిస్తుంది. ఎవడికో ఒకటికి ఆ చీకటి మాయమైపోతుంది. అలాంటి అరుదైన సంఘటన వచ్చింది. అది ఎప్పటికీ ఉండదు, మళ్ళా మాయమైపోతుంది. అంచేత జీసస్ చాలా తొందరపడ్డాడు. ఆయన 30 సంవత్సరాలకి మొదలెట్టి 33 సంవత్సరాలకి ముగింపు చేశారు. 3 సంవత్సరాలు ఉంది ఆయన చేతుల్లో. ఆయన తెలుసు మొత్తం కథ అంతా, ఏమవుతుంది, ఏం కావాలి, ఎట్లా అని తెలిసిన తర్వాత దాచిపెట్టుకునే దానికి ఏం లేదు. ఆ వెలుగుని ఎలా దాచిపెడతాడు? దాచిపెట్టలేడు, పంచిపెట్టాడు ఆ వెలుగుని అందరికీ. 3 సంవత్సరాలు పంచిపెట్టాడు. ఇంకా వాళ్ళకి విసిగిపోయి ఆయన్ని ఇంత పడలేవురా బాబోయ్ అని చెప్పి ఆయన్ని సిలువ చేశారు తప్ప, తెలుసుకుందాము, వారి కళ్ళు తెరిపించుకుందాము అనే వైపుకి వెళ్ళలేకపోయారు. ఓన్లీ 3 years, 30కి మొదలెట్టాడు, 33కి క్లోజ్ అయిపోయింది. అంచేత ఆయనకి ఆ విషయం తెలుసు, ఇలా జరుగుతుంది, జరగబోయేది అన్నీ తెలుసు. కాబట్టి ఏం చేయాలి? తొందరపడ్డాడు. సో ఆయన మౌనంగా ఉంటే అతన్ని ఎవరన్నా ముట్టుకునేవారా? ముట్టుకోలేదు. కానీ ఎన్లైటెన్ వాడు తనలో ఉన్న వెలుగుని, ఆ అనుభవ జ్ఞానాన్ని అందరికి పంచిపెట్టి తీరాల్సిందే కదా. అది దాక్కోలేడు. సో ద డోర్ ఈజ్ ఓపెన్ నౌ, దే క్యాన్ ఎంటర్ ద డివైన్. అయ్యా ద్వారం తెరిసే ఉంది. గురువు అంటే ద్వారము. ఆ గురువు ద్వారానే, ఆ గురువు అనే ద్వారం ద్వారానే మన లోపలికి మనం వెళ్తాము. అయినా అది ఓపెన్ చేసి ఉంది అని అన్నాడు, ఎలక్ట్ చేశాడు. వాంట్ మేక్ మెనీ పీపుల్ అవేర్ అండ్ అలర్ట్ యాజ్ పాసిబుల్. వీలైనంత కాడికి ఎంత వీలైతే అంతమంది అలర్ట్ కావాలి, అవేకన్ కావాలి అనే వైపు తీసుకెళ్ళాడు. కానీ ఈ విషయం ఆయన బతికున్న తర్వాత, బతికున్నంతసేపు ఆయనకి ఆ శిష్యులు ఎవరు కనిపెట్టలేకపోయారు. జీసస్ అయిపోయింది, జీసస్ సిలువ ఎక్కించారు, చచ్చిపోయారు అని చెప్పేసి అయిపోయిన తర్వాత మొదలుపెట్టారు, అందరికీ బోధించడం మొదలుపెట్టారు. అది అన్నీ అలాంటి జరుగుతుంది. బతికి ఉన్నప్పుడు ఏమి ఉండదు, ఆ గురువుని గుర్తించడం ఉండదు. పోయిన తర్వాత మాత్రం లబోదిబో మొదలెడతారు. మా గురువు అతడివాడు, ఇంతటివాడు, ఆ మాటలు ఇవి అవి ఇవి అని అందరికీ ప్రచారం చేస్తూ పోయారు. ఆ జీసస్ ఉన్నప్పుడు ఉన్న వెలుగు, దానిని స్వీకరించడానికి అక్కడ దాంట్లో మత్తులో పడిపోయారు, కానీ అందరికీ ప్రచారం జరగలేదు. జీసస్ మాయమైపోయిన తర్వాత చీకటి ఆవరించి, వెలుగుపోయిన తర్వాత చీకటి వచ్చింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోయారు, అమ్మో అని, అయ్యో మేము ఆ జీసస్ని మిస్ అయిపోయామే, ఆ జీసస్ అనే వెలుగుని మేము మిస్ అయిపోయామే అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. ఇంటింటికి వెళ్ళి చెప్పడం మొదలెట్టారు.
ఉన్నప్పుడు పట్టుకోలేదు, పోయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి చెప్పడం మొదలెట్టారు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి వస్తాడు జీసస్, సంథింగ్ ఈజ్ పాసిబుల్, వస్తాడు అని. సో వెన్ జీసస్ వాజ్ దేర్ సంథింగ్ వాజ్ పాసిబుల్. జీసస్ ఉంటే ఆ యొక్క ఆరాలో, ఆ యొక్క వైబ్రేషన్స్లో, ఆ యొక్క ఎనర్జీలో ఉండే మలుపు వేరు. కానీ జీసస్ లేని తర్వాత ఆయన ఉండేది వేరుంటుంది. ఎన్నో శతాబ్దాలు అయిపోయినాయి. చర్చి ఏం చేసింది? యుద్ధాలు ఆపగలిగిందా? ప్రజల్లో మనశ్శాంతి వచ్చేందా? ఏం లేదు. ఆ మార్గం మాయమైపోయింది, ఆ డోర్ మాయమైపోయింది. నాక్ ద డోర్, గెట్ ది ఆన్సర్ అంటే ఆ డోర్ అంటే ఆ గురువే. ఆ గురువు అయితే అక్కడ అందుకోసమే పితామహ పత్రిజీ మనకి ఏం చెప్పాడు? నీ గురియే గురువు, నీ శ్వాసే గురువు అన్నాడు. రమణ మహర్షికి చెప్పింది గురియే గురువు, పితామహ పత్రిజీ శ్వాసే గురువు. ఎస్, అడుగు, నీకు సమాధానం దొరుకుతుంది. ఎవరి క్వశ్చన్ హ్యావ్ ఆన్సర్ విత్ ఇన్ యూ. నీ లోపలే అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది. సో ఉన్నప్పుడు లేదు, ఉన్నప్పుడేమో ఆరాటం లేదు, పోయినప్పుడేమో ఏడ్చి మొత్తుకున్నా తిరిగి రారు. అప్పుడు జీసస్ ఏమో డైలాగ్ కొట్టాడు, ఓ గుడ్డివాడిని అనుసరిస్తే ఆ గుడ్డివాడిని అనుసరించే గుడ్డివాడుతో సహా ఆ గుడ్డివాడిని అనుసరించే వారందరూ పోయి గోతులు పడతారు. ఇది జరుగుతున్న కథ. సో సరైన గురువు వచ్చినప్పుడు ఆ సరైన గురువు వెంట పడకపోతే ఏమైంది? ఉపయోగమే లేకుండా అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, జీసస్ ప్రత్యక్షమైన పరమాత్మ అంటే ఇక్కడ ఆ పరమాత్ముడు ప్రత్యక్షమైన పరమాత్మ. మనకు ఇండికేషను మనకి ఈయన చెప్తారు. తనువే గుడి అట, తలయే శిఖరమట, కనుగొను చూపులే ఘన దీపములట, తన లోపలి అంతర్యామిటి, నిత్య పూజలు విహో నేర్చెన్నోహో, ప్రత్యక్షమైనట్టి పరమాత్మ. సో పరమాత్మ మన వద్దనే ఉన్నాడు. అవన్నీ గురువుడు సంకేత రూపంలో చెప్తూనే ఉన్నాయి. కానీ ఆయన ఉన్న అప్పుడు ఆ గురువు బయట గురువు ఉన్నాడు అని ఉన్నప్పుడు వాళ్ళకి అది తెలియలేదు. కానీ ఆ గురువు చెప్పే అంతరార్థము తెలియలేదు. కేవలం ధ్యానమే చేయండి, మెడిటేషనే చేయండి, లోపలే ఉన్నాడు, లోపలే ఉంది, అంతా సర్వస్వం లోపలే ఉంది అని చెప్పినప్పుడు ఆ జీసస్ చెప్పిన మాటలు ఎవరు వెళ్ళలేదు, అవకాశాన్ని వినియోగించుకోలేదు. ప్రతి ఒక్కరిని పట్టుకొని ఇల్లు తిరిగి అయ్యా నీ లోపలే ఉంది అంతా అని, నువ్వు తలుపు తెరువు, ఆ స్వర్గం నీ లోపలే ఉంది తెలుసుకో అని. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్. దేవుని రాజ్యం నీ లోపలే ఉంది. పితామహ పత్రిజీ కూడా అదే కదా ఇల్లు తిరిగి చెప్పింది. సో మాస్టర్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ హూ టీచెస్ యూ. కేవలం నీకు బోధించేవాడు ఒక్కడే కాదా మాస్టర్ అంటే, హూ అవేకెన్ యూ, నిన్ను మేల్కొల్పుతాడు. మాస్టర్ అనేవాడు ఏం చేస్తాడు? నీకు ఏదో మంచి మాటలు చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం కాదు. నీ లోపల ఉన్న నిన్ను మేల్కొల్పుతాడు. అది అక్కడ విషయం. ఏ మాస్టర్ ఈజ్ ఏ మ్యాన్ హూ awakens you. A man who awakens you. నిన్ను మేల్కొల్పుతాడు. ఇది. సో కానీ మరి ఇది విశేషం. అవగాహన కావాలి. అవగాహన ఉన్నప్పుడే సత్యాన్ని మనం ఎంతో అద్భుతంగా చేరుకుంటాము. ప్రేమ అనేది ఉండాలి. సత్యం పట్ల, తెలుసుకోవాలనే దాని పట్ల ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ వల్లనే అన్ని విషయాలు తెలుసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది లాంగ్ అవుతుంది. థ్యాంక్ యూ బాయ్. మళ్ళీ కలుసుకుందాం. రేపటి ఎపిసోడ్ అంతా కూడా అమావాస్య ధ్యానం ఉంటుంది. రేపు ఫుల్ అమావాస్య ధ్యానము. మరి రేపు నైట్ కూడా అమావాస్య ధ్యానం ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్.